హైదరాబాద్ అని అంటే ఇప్పుడు యమున అన్నట్టు పేరైతే బయట నడుస్తుంది. వార్తల్లో మాటలు వస్తున్నాయంటే అఫ్కోర్స్ ఏమైంది అసలు? వాట్ మేడ్ యూ టు కమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ అగైన్? యుఎస్ వాళ్ళతో, తర్వాత సౌత్ అమెరికన్స్తో, ఆస్ట్రేలియన్స్తో, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళతో. ఎందుకు మన రాష్ట్రం ఇంక ఈయనే ఉంది, మన దేశం ఇంకే ఈయనే ఉంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది ఎప్పుడైనా? వేదాలు పుట్టిన భూమి మన భూమి. సో నేను చూడంగానే నార్త్ ఇండియన్ అనుకున్నాం ఫస్ట్. వై ఇస్ దట్ నేమ్ లైక్ దాట్? మా వారు నార్త్ ఇండియన్. మీకు ఎంత నమ్మకం ఉంది ఓఎస్సీని మీరు ఓడిస్తారని? నా టార్గెట్ ఓఎస్సీ చేస్తున్న ఓఎస్సీ ఇది వేస్తలేడు, నేను అది చేయగలుగుతా అన్నట్టు ఒక పాయింట్ చెప్పగలుగుతారన్నా? సమస్యల వలయం ఓల్డ్ సిటీ, ఓవైసీ కుటుంబ పాలన. ఈ రీసెంట్ టైంలో దేనికోసం మనం ఫైట్ చేసిరా? ఆయన గురించి ఒక్కడు మాట్లాడినా భయపెడతారు, కొడతారు. మిమ్మల్ని కొట్టినా కానీ మీరు రెడీ అంటారు. ఖబర్దార్ ఎంఐఎం. ఇది జరుగుతుంది. నమస్తే, నేను ప్రియాంక. ఈరోజు ఏంటంటే మన పక్కన కూర్చుంది మామూలు వ్యక్తి కాదు, నడింపల్లి యమునా పాఠక్. ఈ పేరు ఈ మధ్య 2 రాష్ట్రాలలో చాలా వినిపిస్తుంది. మామూలుగా ఎప్పుడు చూసినా వెనకాల ఉంటుంది, కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ పేరు మాత్రం చాలా ముంగట్టుకొచ్చేసింది. ఇప్పుడు చూస్తే పాఠక్ అన్న పేరు చూస్తే మాత్రం మరి ఎవరు నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చింది అని అనుకున్నాము. తర్వాత తెలిసింది మన పక్క హైదరాబాద్ ఆమె అనేసి. సో షీఈస్ నాట్ జస్ట్ అ పొలిటికల్ లీడర్, సైకాలజిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, స్పిరిచువల్గా గిట చాలా ఎక్స్పీరియన్స్ తోటి అండ్ విత్ అ లాడ్ ఆఫ్ హోంవర్క్ తోటి మన ముంగట్కి వచ్చేసింది. అక్క నమస్తే, మంచినవా? చాలా మంచిగా ఉన్న చెల్లి. అంతేనా? ఏంది మొత్తం నీ పీరైనా పడుతుంది, ఏం చేసినావు అంతగానం హోంవర్క్? హైదరాబాద్ అని అంటే ఇప్పుడు యమున అన్నట్టు పేరైతే బయట నడుస్తుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈజ్ ఇట్ ట్రూ? నిజమేనా ఎంపీ టికెట్ మీకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు? ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎప్పుడు కూడా పార్టీలో పొజిషన్స్ కానీ, పోస్ట్ కానీ ఎప్పుడు కూడా ఏ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వార్తల్లో మాటలు వస్తున్నాయంటే అఫ్కోర్స్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి అని పార్టీని అడిగిన మాట వాస్తవమే. సో బట్ మోస్ట్లీ మా ఐడియాలజీ, వీ వర్క్ దేశం కోసం, ధర్మం కోసం. వీ వర్క్ ఫర్ దాట్. నేను దానికోసం పనిచేయడానికి వీ వర్క్. అంటే ఇట్స్ అంటే మా నరాల్లో నేనే కాదు, మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తారు. సో బేసిక్గా ఏంటంటే లోకల్ టు గ్లోబల్ అనేది మన ట్యాగ్ లైన్ ఇక్కడ కదా. కానీ మీ ప్రొఫైల్కి చూసుకుంటే మీరు గ్లోబల్ నుంచి లోకల్కి వచ్చేసిరేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మీరు మన ఇండియాలో కన్నా ఎక్కువ బయట కంట్రీస్లలోనే ఎక్కువ యూనో స్టేజ్ పంచుకోవడము, అట్ ద సేమ్ టైం యాక్టివిటీస్ చేయడము. Not just one country, you were for like 5 continents if I'm not wrong, right? So ఏమైంది అసలు? వాట్ మేడ్ యూ టు కమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ అగైన్? అంటే ఇప్పుడు ఇండియాలో ఉండేటోళ్ళు అందరు బయటకు కోనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు, కానీ మీరు మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇన్న కూర్చొని నేను అందులో హైదరాబాదే కావాలని చూస్తున్నారు. వై? నేను దేశాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళలేదు. అంటే దేశంతో అంటే ఒక కన్న తల్లిని, కన్న బిడ్డని ఎప్పుడు కూడా మనం విడదీయలేం. సో మన మాతృదేశం కూడా మనకు అలాంటిదే, నాకు అలాంటిదే. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన మాట నిజమే. అక్కడ మన దేశం ఒక ఔన్నత్యం, మన దేశం ఒక గొప్పతనం, అది చాటి చెప్పే ఒక సౌభాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. సో డెఫినెట్గా భారతదేశాన్ని ఒక 9 దేశాలు రిప్రజెంట్ చేశాను అనేక అంశాల మీద. ఉగ్రవాద నిర్మూలన దగ్గర నుంచి ప్రపంచ శాంతి, జెండర్ జస్టిస్, అలాగే యువత ఉపాధి అవకాశాల మీద, ఇలా సివిలియన్ రైట్స్ మీద, హ్యూమన్ రైట్స్ మీద, ఇట్లా అనేక అంశాల మీద, ఈవెన్ సౌరశక్తి వినియోగం, ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా నాకు భగవంతుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. సో దానికి ప్రతిఫలంగానే అన్ని దేశాలు వెళ్ళి ఒక వక్తగా, మన భారతదేశ ప్రతినిధిగా ఆల్మోస్ట్ 19 సంవత్సరాలకి నా ఫస్ట్ ప్రయాణం నేను అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆస్ట్రేలియాలో ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి, హ్యుమానిటేరియన్ లా, ఐ గాట్ ట్రైన్డ్ దేర్ అనమాట. సో అది ఒక ఎక్సలెంట్ అనుభూతి నాకు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా ప్రయాణం ఒక అంతర్జాతీయ యువజన సంస్థతో ముడిపడి ఆల్మోస్ట్ చాలా దేశాల వరకు, అంటే ఒక 70 దేశాల యువతతో కలిసి పనిచేసే ఒక సౌభాగ్యం నాకు భగవంతుడు ఇచ్చాడు. సో థింక్ బియాండ్, వర్క్ బియాండ్ బార్డర్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్.
మన ఆలోచన పరిమితి అనేది ఎప్పుడైతే మనము ఆ గీత గీసుకుంటామో అది దాటి ఆలోచించినప్పుడు మ్యాక్రో లెవెల్ థింకింగ్ ఉన్నప్పుడు ఒక విశాల దృక్పథం ఉన్నప్పుడు మీకుండే ఆలోచనలు కానీ మీరు చేసే ఏ పనైనా కూడా మీకు అంత అంత సూక్ష్మంగా మీరు వెళ్ళిపోతారు. ఆలోచనలు చాలా మ్యాక్రో లెవెల్లో ఉండాలి, మనం చేసే పని సూక్ష్మంలోకి వెళ్ళాలి. అది నేను బిలీవ్ చేస్తాను. సో ఈ పరిధి ఎప్పుడు దొరుకుతుందంటే మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి మనం పనిచేస్తామో, అంతమందితో పనిచేసాము, ఆల్మోస్ట్ అన్ని కాంటినెంట్స్ నుంచి, ఆల్మోస్ట్ ఆఫ్రికా, యూరప్, యూఎస్ వాళ్ళతో, తర్వాత సౌత్ అమెరికన్స్తో, ఆస్ట్రేలియన్స్తో, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళతో ఎక్కడ కూడా ఒక ప్రిజుడీస్ అనేది మన మైండ్ నుంచి వెళ్ళిపోతుందండి. ఒక జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేస్తాం మనం. సో వెన్ యూ హ్యావ్ ఎక్స్పోజర్, పక్కనోడి పెయిన్ తెలిసినప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఏం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా, ఎలా ఉన్నది అనే సిచ్యువేషన్స్ మీద, పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది. సో ఆ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అలాగే ఈస్టర్న్ యూరోప్లో వెళ్ళాను. ఐఎమ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్. నేను యూనివర్సిటీ ఆఫ్ గోరీలో వెళ్ళి అక్కడ ప్రసంగం, అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో, డిగ్రీ థర్డ్ ఇయర్లో నేను డిగ్రీ చేస్తుంటే నేను వెళ్ళాను. వెళ్ళి అందరూ నన్ను డాక్టర్ అనుకున్నారు. అక్కడ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉన్న డాక్టర్స్కి కూడా నేను ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ గోరీ, స్టాలిన్ పుట్టి చదివిన ఊరు అని చెప్తారు, అది ద ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్. సో అక్కడికి వెళ్ళి నాకంటే పెద్దవాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చాను స్టూడెంట్స్ని. దాని తర్వాత అలాగే ఇంకా యూత్ పార్లమెంట్ వాళ్ళతో అనేక బాకులో కూడా నా ప్రసంగాలు, బాకులో, అజర్బైజాన్, అటు ఆ దర్దాపుల బార్డర్స్లో కూడా వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది. Australian government respected you with the flag is what you told. ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ వాళ్ళు, నేను వెళ్తున్నప్పుడు దే గేమ్ మీ, యాక్చువల్లీ నేను ఒక సింగిల్ సూట్ కేసుతో వెళ్ళేటప్పుడు ఇంకొక 2 సూట్ కేసులు అడిషనల్గా వచ్చాయి. 37 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా వాళ్ళు నాకు కానుకలు ఇవ్వడం. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ వాళ్ళు ఇవ్వడం. మా దేశ ఫ్లాగ్ మాకు ఇట్స్ ప్రైడ్ టు అవర్ నేషన్, మేము అందరికీ ఇవ్వమండి అని వాళ్ళు నాకు ఆ ఫ్లాగ్, చాలా పెద్ద ఫ్లాగ్ అనమాట, నాకు ప్రజెంట్ చేయడము. నిన్ను కన్నా నీ దేశం ధన్యోస్మి, మిమ్మల్ని కన్నా మీ మాతృభూమికి అని వాళ్ళు అలాంటి మాటలు, దే వర్ వెరీ ఎమోషనల్. సో ఒక 19 ఇయర్స్ అమ్మాయికి అలాంటివి వినడం. అండ్ సో లైక్ యూ సెడ్, ఇప్పుడు 19 ఇయర్స్కే మీరు అట్లా గ్రేట్గా అచీవ్ చేసుకుంటూ పోయారు. ఓకే, 5 ఖండాలలో లైక్ యూనో మన మార్క్ చూపెట్టొచ్చినారు, ఇండియన్ రిప్రజెంట్ చేసారు మీరు, నాట్ జస్ట్ తెలంగాణ ఆర్ ఏపీ, యూ రిప్రజెంటెడ్ ఇండియా కదా, భారత్. మీకు ఎప్పుడైనా అనిపించిందా కి లైక్ ఏంది మనం ఇంకా హిందువులు ముస్లిం అని కొట్టుకుంటున్నాం, ఏంది ఇంకా మనం మతాల కోసం కొట్టుకుంటున్నాం, ఎందుకు మన రాష్ట్రం ఇంకే ఉంది, మన దేశం ఇంకే ఈయనే ఉంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది ఎప్పుడైనా? నాకు ఎప్పుడు కలగలేదండి, అసలు రాలేదు. లేదండి. ఎందుకంటే ద వే ఇన్ విచ్ పీపుల్, మనకి బయట మనకి విదేశాలు వెళ్ళినప్పుడు ఆ విదేశీ గడ్డ మీద మీరు భారతీయుల అని వాళ్ళు ఒక ఆశ్చర్యకరంగా, ఆనందంగా, అదేదో ఒక పెద్ద ప్రివిలేజ్గా వాళ్ళు ఫీల్ అవుతారు. భారతీయులు అంటే ప్రపంచ దేశాలలో అంత గుర్తింపు. అంటే ఈరోజు మనకి భారతదేశం గుర్తింపు అనేది మీరు, నేను, ఎవరో ఉన్నవాళ్ళు తెచ్చింది కాదు, మన పూర్వీకులు. అది అనాదిగా వస్తున్న పరంపర, మన పూర్వీకులు మనకిచ్చిన పరంపర ఇదంతా. కాబట్టి అందుకే ఈరోజు మనము ఆ ఒక్క ఖ్యాతిని ఇప్పటికీ మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో అలాంటిది మనం భారతదేశం అంటే చాలా తెలివైన వాళ్ళని, లేకపోతే హార్డ్ వర్కింగ్ అని, ఇలాంటి ఆలోచనలు చాలామందికి బయట ఉన్నాయి. అండ్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది మీరు భారతీయుల నమస్కారం పెడతారు, చక్కగా గౌరవిస్తారు. కమింగ్ టు ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ప్రిసైజ్లీ, హిందూ ముస్లిం అనేది ఎక్కడుందండి? ఇట్స్ ఓన్లీ ఫ్యాబ్రికేటెడ్. నేను ఒకటే అనుకుంటా, ఇది ఫ్యాబ్రికేటెడ్. ఏదైతే మనము కొన్ని విషయాలను మనము దాన్ని ఎలా చూడాలో అలాగే చూడకపోతే అది చాలా పెద్దగా కనపడుతూ ఉంటుంది మనకి. ఏదైనా తప్పు జరిగింది, ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకుండా మనం చాలా చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ విషయానికి వచ్చేస్తే భారతదేశంలో మనము ఎన్నో దాడులు చూసాం. ఇదే భారతావనిలో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ లాట్ ఆఫ్ ఇన్వేజన్స్. ఓకే, ఆ ఇన్వేషన్స్ జరిగినప్పుడు ఎంతోమంది వచ్చి మన దేశంలో దాడి చేశారు, కొల్లగొట్టారు, మన ఒక ఆలయ సంపద కొల్లగొట్టారు, మన మహిళలను చాలా ధ్వంసం చేసి వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా ఈ దేశం ఇంటిగ్రిటీ, కల్చర్ రవ్వంతా కూడా చెక్కు చెదరలేదు. మరొక విషయం, మీరు అన్న విషయం, ఇంతమంది వచ్చినా కూడా ఈ భారతావని అందరినీ అక్కున చేర్చుకుంది, కానీ ఎవరిని కూడా పొమ్మని అనలేదు.
అంటే ఎంతో తప్పు చేసిన వాడిని కూడా క్షమించింది, దండించింది. దండించాల్సిన దండించింది, క్షమించాల్సిన క్షమించింది. ఈ రెండు జరిగాయి. అంటే అంత పర్సివరెన్స్ మనకుంది. సో మనం హక్కును చేర్చుకున్నాం. ఇది మన భూమి, వేదాలు పుట్టిన భూమి, మన భూమి. మీ దగ్గరకు వస్తే మీ పేరు యమున పాఠక్ అని ఉంది. సో నేను చూడంగానే నార్త్ ఇండియన్ అనుకున్నాం ఫస్ట్, కానీ యూఆర్ నాట్ అ నార్త్ ఇండియన్. వై ఇస్ దట్ నేమ్ లైక్ దాట్? మా వారు నార్త్ ఇండియన్, ఆయన అర్ధాంగిని కాబట్టి. సో అందుకే నాకు నా పుట్టింటి వారి పేరు ఉంది, మా అత్తగారింటి వారి పేరు ఉంది. నేను ఆ ఈక్వాలిటీని నమ్ముతాను. సో మై నేమ్ ఈజ్ నడింపల్లి యమున పాఠక్. సో నా పుట్టింటి పేరు ఉంది, నా అత్తగారింటి పేరు ఉంది. సో ఐఎమ్ క్యారింగ్ బోత్ విత్ దట్ ఈక్వల్ రెస్పెక్ట్. ఓకే. సో ఇది మీకు ఒక 19 years నుంచే స్టార్ట్ అయిపోయింది, లైక్ యూనో ప్రజెంటేషన్స్ ఇవ్వడము, సొసైటీ దానికోసం యాక్టివిటీస్కి అంటే విదేశాలు వెళ్ళడం 19 ఏళ్ళకండి. దానికి ముందు నుంచి కూడా ఆర్గనైజేషన్స్లో పనిచేయడం, స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఫ్లడ్ రిలీఫ్కి పనిచేయడము, ఎర్త్ క్వేక్స్ వస్తే. అంటే మమ్మీ డాడీ హెల్ప్ చేస్తుండేనా మీకు, లేకపోతే మీ సెల్ఫ్గానే మీకు ఇట్లా వచ్చేసిందా? నేనైతే ఒకటి చెప్తాను, మనకి కొన్ని సుకృతాలు ఉంటాయంట, నేను నమ్ముతాను. సో ప్రాబబ్లీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ ఇన్సైట్. సో ఎవరు చెప్పింది అయితే కాదు, బట్ సో మీరైతే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలేదు? మా ఫోర్ ఫాదర్స్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అండి. ఫ్రీడమ్ ఫైటర్. వాళ్ళందరూ అప్పట్లో జైలుకి వెళ్ళారు. వీ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ కూడా మా అత్తగారింట్లో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళు అప్పట్లో జైలుకి వెళ్ళారు, దేశం కోసం పనిచేశారు. అండ్ ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు మా ఫ్యామిలీ నుంచి, చాలా ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ పొలిటికల్ థింక్ ట్యాంక్ టు ఎన్టీ రామారావు గారు. సో ఇలాగ ఉన్నాయి. ఓకే. సో ఆ టచ్ ఉంది అట్లా ఉన్నారు. నా గురువులు కమ్యూనిస్టులు. గట్టి వరకే. ఏంది ఈసారి బీజేపీ 370 seats కొడదాం అనుకుంటుందంటే ఎంపీ సీట్స్, నిజమేనా? ఈరోజు బీజేపీ ప్రత్యేకంగా మేము ప్రజల మనసులని తప్పకుండా ఆక్రమించామని చెప్తాను నేను. కాబట్టి ప్రజల మనసుల్లో భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా అటు కేంద్ర సర్కార్లో మేము ఉండగా మేము చేసిన అన్ని పనులు ప్రజల మనసుల్లో ఉండేటట్టుగా చిరస్థాయి ఉండేటట్టుగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి అలా ఉన్నప్పుడు ప్రజలే ఆ తీర్పునిస్తారు మాకు. అంతేనా? సో ఒకవేళ మీకు ఇప్పుడు ఎంపీ టికెట్ వస్తే మీకు ఎంత నమ్మకం ఉంది ఓఎస్సీని మీరు ఓడిస్తారు అనేసి? ఓఎస్సీని నా టార్గెట్ ఓఎస్సీ కాదండి. ఓఎస్సీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓడిస్తాను. ఓఎస్సీ ఏమిటంటే అతనికి నేను అతని గురించి మాట్లాడటం లేదు, అతని యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఓడిస్తాను. మహిళలపై అతనుకున్న చిన్న చూపుని ఓడిస్తాను. ఎటువంటి ఆదరణ లేకుండా నిరాధారంగా నిస్తేజంగా ఉన్న భాగ్యనగరాన్ని భాగ్యవంతంగా మారుస్తాను. అంటే ఇప్పుడు మనము ఒకవేళ పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది, దానికి ఇటు ఒక రేషియో ఉంటుంది. కాబట్టి ఇండియా అంటేనే సగం మందికి ఎక్కువ మంది ఫస్ట్ చూసేది క్యాస్ట్ పొలిటికల్, రైట్? అది మీకు తెలుసు, మాకు తెలుసు, మీరు ఒప్పుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ చూసుకుంటే రేషియోలో పెట్టుకుంటే 100లో 60% ముస్లిమ్స్ ఉన్నారు, 40% హిందూస్ ఉన్నారు. సో అంటే మీరు హైదరాబాద్, నేను హైదరాబాద్ కాబట్టి నేను చెప్తున్నా, నా చిన్న ఉన్నప్పటి నుంచి మాత్రం అక్కడ ఓఎస్సీఏ వస్తున్నాడు. సో ఇప్పుడు మీరు వచ్చినాక మీ ఎంట్రీ వల్ల అక్కడ మీరు గెలుస్తారు అన్నందుకు ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పండి. లైక్ నేను వస్తే ఇది బెటర్ అవుతుంది, నేనే వస్తా అన్నట్టు చెప్పడానికి మీ దగ్గర ఏమంత గట్టి ఎవిడెన్స్ ఉంది, లైక్ యూ విల్ విన్ దేర్ అన్నట్టు? ఒక రీసెర్చ్ స్కాలర్గా కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు అనాలిసిస్ చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఏంటని మీరు చూస్తే, ఓవైసీ అంటే ఏఐఎంఐఎం పార్టీకి పడుతున్న ఓట్ల శాతం ఎంత, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ అక్కడ పోలింగ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఈవెన్ 47%. 50% కూడా దాటట్లా పూర్తిగా. మళ్ళీ అయినా వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు? మీ కిందకి అదే అంటున్నా, ఎవరైతే ఓటు వేయాల్సిన వాళ్ళు ఉన్నారో, దాదాపు 19.5 lakhs to 20 lakh ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, అందులో మీరు తీసుకుంటే 12 లక్షల మంది ఓటర్లు ముస్లిమ్స్ అయితే, మిగతా ఓటర్లు అంటే వీ హ్యావ్ మిగతా కమ్యూనిటీస్ 1%, ఎస్సీ ఎస్టీ కలిపి మీకు ఒక 6%. సో ఓవరాల్గా కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా 36%లో వీళ్ళందరూ వచ్చేస్తారు.
ఈ పర్సంటేజ్లో కూడా ఓట్ల శాతం అంటే పూర్తి స్థాయి ఓట్లు అటు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ వేయటం లేదు. ఓకే, మళ్ళీ ఎవరు? పూర్తి స్థాయిలో వేయటం లేదు అన్నాను. వీళ్ళిద్దరూ కూడా ఫుల్ ఓటింగ్, 100% ఓటింగ్ అనేది మీకు ఓల్డ్ సిటీలో జరగటం లేదు. ఇప్పుడు ఇప్పుడు మీరు నించున్నప్పుడు గిట అదే పరిస్థితి ఎదురైతుంది కాబట్టి మనకి how will you face ఈరోజు it? ప్రజలకి కావాల్సింది భరోసా. ఆ భరోసా తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళ భరోసా నేనవుతా అన్ని రకాలుగా. నేను ఈరోజు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రాథమికంగా మనకి కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు కూడా ప్రథమ స్థానంలో తీసుకెళ్లే పరిస్థితి 100% నేను తీసుకెళ్ళబోతున్నా. ఓకే, బీజేపీ నాయకురాలుగా లైక్ యూ బీన్ ఇన్ దిస్ ఫర్ లాంగ్ టైం కాబట్టి మీరు ఒకవేళ అక్కడ నించుంటే గెలుస్తే వాళ్ళకి ఫస్ట్ చేస్తా, ఇది ఇక్కడ మిస్సింగ్, కొన్ని సంవత్సరాల నుంచి ఓఎస్సీ ఇది వేస్తలేడు, నేను అది చేయగలుగుతా అన్నట్టు ఒక పాయింట్ చెప్పగలుగుతారా నాకు? సగటు మనిషిగా, ఒక పౌరుడిగా, పౌరురాలిగా మనము ఏదైతే మనం ఉన్న స్థలం ఎలా ఉండాలి అని కలలుగంటామో, ఎంత బాగుండాలంటే ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తీసుకొని మీకు ఇందాక చెప్పినట్టుగా విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు ఏవైతే ఎసెన్షియల్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఎంత దయమైన పరిస్థితిలో ఉంటాయో. అలాగే విద్య, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కనీసం సగటు ఆడపిల్లల కోసం చక్కటి టాయిలెట్స్ కూడా లేకుండా, అంటే ఇంకెందుకు వస్తారని ఆడపిల్లలు, ఎన్ని ఇష్యూస్ ఉంటాయి అడల్ట్స్ అండ్ గర్ల్స్కి. సో ఇటువంటివన్నీ బేసిక్ మనకేమనిపిస్తుంటే ఇది పెద్ద విషయమా అనిపిస్తుంది. ఎస్, అఫ్ కోర్స్, ఎప్పుడైతే మీరు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారో, చక్కటి చదువుని ఇస్తారో, చదువు వల్ల మనిషి చైతన్యవంతుడవుతాడు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకునే ఆవశ్యకత అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, చదివిస్తున్నారు కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా, వాట్ ఈస్ మిస్సింగ్ దేర్ అని మాట్లాడారు. నేను అదే అంటున్నాను, అక్కడ ఏది కూడా గ్రాస్ రూట్లోకి వెళ్ళటం లేదు. దేర్ ఈజ్ నథింగ్ విచ్ ఇస్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఉండడం కాదు, ఎగ్జిక్యూషన్ ఏ స్థాయిలో జరుగుతోంది, ఎలా జరుగుతోంది. మీ పిల్లలే, వాళ్ళ పిల్లలేమో కాన్వెంట్లకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదవాలి, మరి మిగతా వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? వేర్ దే హ్యావ్ టు గో. నేనేమంటానంటే ఈవెన్ మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటేనండి, మొట్టమొదటి వ్యక్తికి ఏదైతే ఫలాలు అందుతాయో చిట్ట చివరి వ్యక్తికి కూడా అదే స్థాయి ఫలాలు అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఈరోజు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అదే లక్ష్య సాధనగా, అదే దిశగా అడుగులేస్తోంది. ఈరోజు భాగ్యనగరంలో కూడా మనం సోకాళ్ళు చెప్తున్న ఓల్డ్ సిటీలో కూడా ఈరోజు మొదటి వ్యక్తికి అతనికి ఏవైతే ఇప్పుడు వైసీ బ్రదర్స్ ఏవైతే ఫలితాలు వాళ్ళు వాళ్ళ కుటుంబం అనుభవిస్తుందో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి ప్రజలకు కూడా వెళ్ళగలగాలి. వెళ్తున్నాయా, చేస్తున్నారా? నామమాత్రం చేయడం కాదండి. సో మెయిన్ ఇప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళని అడిగితే మాకు మెయిన్ ప్రాబ్లం ఏంది అది అంటే, ఒక దిక్కు డ్రైనేజ్, రోడ్స్, మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు. మీరు ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి లోపల కనీసం ఒక ఆటో రిక్షా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఫర్గెట్ అబౌట్ మేజర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అంటే మనిషికి మొబిలిటీ అంటే మనం తీసుకుంటే సూక్ష్మంగా ఎన్నో ఇష్యూస్ వస్తాయి. మీకు సమస్యల వలయం ఓల్డ్ సిటీ, సమస్యల వలయం. ఒకటి లాగితే మొత్తం అన్నీ పడిపోతాయి, అంటే మొత్తం వస్తే అన్ని. సో ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇంత గనం అన్ని ఒక్కటంటే ఇంకోటి వెళ్తుందని అంటున్నారు. ప్రతి గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు అంటున్నారు, కానీ దీనికోసం ఎవరు గ్యారంటీ ఇస్తలేరు. మెట్రో అంతటా మెట్రోపాలిటన్ సిటీస్లలో కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఓల్డ్ సిటీ మెట్రో లేదు. దాని మీద మీ కమెంట్ ఏంది? ల్యాక్ ఆఫ్ విజన్ లేకపోవడం. మీరు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అక్కడ సార్ మెట్రో? ఖచ్చితంగా. నేను ఒకటి చెప్పమంటారా, ప్రభుత్వం అన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే మీరు ఒక స్టేక్ హోల్డర్. మనం మీ సత్తా ఎక్కడుంది? మీకు ఎప్పుడైతే ఒక విజన్ ఉంటుందో ఇట్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఐ యామ్ పాసిబుల్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యమునా ఈజ్ నాట్ ఇంపాసిబుల్, యమునా ఈజ్ పాసిబుల్, ఐ యామ్ పాసిబుల్ అని చెప్తున్నాను నేను. సో ఎప్పుడైతే మీకు ఒక విజన్ ఉన్నప్పుడు, మీకు ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉన్నప్పుడు, కాంట్ యూ డూ ఇట్. మీరు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు మీకు వచ్చి ఎంపీ ల్యాడ్స్ ఏం చేస్తున్నారండి? ఎంపీ ల్యాడ్స్ ప్రతి సంవత్సరం వచ్చి ఎంపీ ల్యాడ్స్ ఏం చేస్తున్నారు? అండ్ ఇంకొకటి, ఒక 5-6 డికేడ్స్ 50-60 సంవత్సరాలుగా వాళ్ళు పాతుకుపోయి పాతగా చేశారు, కానీ కొత్తదనం తీసుకురాలేదే. ఎడ్యుకేషన్ అన్నారు సరే,
అది ఆల్రెడీ ఉంది, దాని ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ అంటే ఏం చేస్తాం? ఎడ్యుకేషన్ లేదండి. లేనే లేదా అసలు? ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో ప్రజలకు ఫలాలు అందే విధంగా లేదు. కేవలం ఇప్పుడు ఒక ఆర్నమెంటల్గా నేను ఏదో ఇన్స్టిట్యూట్ పెడతాను, ఒక స్కూల్ పెడతాను, అరే ఇదే మైనారిటీస్కి ఓల్డ్ సిటీలో వాళ్ళలోనే మీకు డొనేషన్ తెచ్చిన వాళ్ళకి మీరు సీట్ ఇస్తున్నారు, కానీ కష్టపడి చదువుకున్న మైనారిటీస్కి ఎంతమంది ఆడపిల్లలకి రిజెక్ట్ చేశారు అడగండి వాళ్ళని. వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని జరిగాయండి అలాంటివి? Did you ever fight for them? ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా దానికోసం మాట్లాడేటట్టు? నేను ఫైట్ చేసిన అంశాలలో చిన్న పిల్లలు, ఎస్పెషల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద నేను, బికాస్ దట్ ఈస్ సంథింగ్, ఆ సబ్జెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉన్నదో చిన్న పిల్లల్ని నికా చేసేసి బయట పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసి పంపించేసి, అబ్సల్యూట్లీ దుబాయ్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఏదైనా ఒక కంట్రీ కావచ్చు. ఎందుకు? పవర్టీయే కదా, బీదరికమే కదా. ఆడపిల్లలు దే ఆర్ వాయిస్లెస్ అండి. చాలామంది ముస్లిమ్స్ దే ఆర్ వాయిస్లెస్ ఇన్ ఓల్డ్ సిటీ. వాళ్ళని వాయిస్లెస్ చేశారు వీళ్ళు వాళ్ళ ఒక్క పవర్తో. ఆ పవర్ అంతా మిస్యూజ్ చేశారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. బికాజ్ నేరుగా కూడా ఇటువంటి ఇష్యూస్లో ఫైట్ చేసినప్పుడు మీడియాలో కూడా పెద్దగా రానప్పుడు ఇటువంటివి కూడా అంతటి ప్రొవిజన్ కూడా లేని టైంలో ఆ ఇష్యూస్ తీసుకొని మనం ట్రేస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు లింక్ చేయడము, వాళ్ళకి ఏదో రకంగా మనకున్న ఒక స్తోమతతో, మనకున్న ఒక స్థితితో వాళ్ళని ఎంపవర్ చేయడము, వాళ్ళకి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ ఇప్పించడము, ఇటువంటివన్నీ. అంటే నేను కేవలం ఒక్క ప్రాంతం అని చెప్పట్లా ముస్లిమ్స్కి. ఓకే, ఎప్పుడైతే మనం వాళ్ళని ఎంపవర్ చేస్తామో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మనం ఎంపవర్ చేయగలుగుతామో అది నిజమైన సాధికారత. అండ్ ఆర్ దే డూయింగ్ దట్? డోంట్ మేక్ పీపుల్ డిపెండ్ ఆన్ యూ. మీరు ఇప్పుడు చాలా వరకు కూడా మీరు చేసేది ఏంటి? జనాల్ని మీ మీద డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకోవడం నాయకత్వం కాదు, వాళ్ళని తయారు చేయడంలో నాయకత్వం ఉంది. కింగ్ మేకర్స్ అనట్లే నేను. ప్రజలైనా కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు డీసెంట్ లైవ్లీహుడ్ ఇవ్వండి. ఈరోజు వాళ్ళు చారు అన్నం తింటున్నారండి, మీరు కనీసం ఒక పప్పు కూర ఇవ్వండి. ప్రజలు పెద్దగా మిమ్మల్ని అడగట్లేదు. వాళ్ళు రోజు మిమ్మల్ని బిర్యానీను చేసి ఇమ్మనటం లేదు వాళ్ళు. మళ్ళీ డోంట్ యూ థింక్ దిస్ ఇస్ లైక్ స్కీమ్స్ ఇవన్నీ ఏవైతే పెడతారో దట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ పీపుల్ డిపెండ్ ఆన్ దిస్. ఎంఐఎం కార్యకర్తలకు తప్ప సగటు జనానికి మామూలుగా, అంటే కేవలం కొన్ని ప్రాంతాలలో కన్ఫైన్డ్గా ఉండింది తప్ప గ్రాస్ రూట్లో డీప్గా వెళ్ళాలి అంటాను. ఆ డ్రైనేజెస్ చూడండి ఒకసారి. గట్టిగా వర్షం పడితే ఈ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, పిహెచ్సిలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, ఇరుకిరుకిల్లు. విశాలమైన ప్యాలెస్ల్లో వాళ్ళు ఉంటారు, ఇరుకిరుకు గదుల్లో ఓల్డ్ సిటీ ప్రజలు మగ్గిపోతున్నారు. ఎంత వ్యత్యాసం చూడండి. వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ప్రజలు మాత్రం కనీసం ఒక డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజలు మగ్గిపోతున్నారు. పక్కనే డ్రైనేజ్ ఉంటుంది, అక్కడే ఉంటారు వాళ్ళకి వేరే దారి లేదండి. అది నాట్ జస్ట్ ఓల్డ్ సిటీ కదా, అది అంతటా ఉంది కదా. ప్రియాంక గారు, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎందుకు ఓల్డ్ సిటీలో ఎంతమందికి వచ్చాయని అడుగుతున్నాను ఈరోజు. ఎంతమందికి ఓవైసీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇదే సిటీలో పట్టణ ప్రాంతంలో ఉంటూ ఎంతమందికి ఆయన ఓల్డ్ సిటీలో ఇల్లులు కట్టించాడండి? ఎక్కడ కట్టించారండి? ఎవరు కట్టించారు? హీ హ్యాస్ టు గివ్. ఆయన చేసిన అభివృద్ధి మీద ఈజ్ ఈ రెడీ టు గివ్ ఎనీథింగ్. వెళ్ళలేదు. ఎందుకు పాత బస్తీ పాతగానే ఉంది, ఎందుకు ఇంకా మనం పాత బస్తీ అంటున్నాం? ఓల్డ్ సిటీ ఇంగ్లీష్లో అంటుంది, మీరు తెలుగులో పాత బస్తీ అంటున్నారు. పాత బస్తీగానే ఎందుకు వస్తున్నాడు ఓవైసీ? వాట్ ఈస్ ద రీజన్? హీ షుడ్ క్వశ్చన్. రావట్లేదు అంటున్నారు ఏంటండి? సెంట్రల్ నుంచి ఫండ్స్ రావట్లేదు. సెంట్రల్ నుంచి ఫండ్స్ అంటే ఈయన ఎప్పుడు ఎటువంటి నివేదిక ఇచ్చాడు? ఎందుకు అంటే ఒకటి ఆయన చదువుకున్నాడు కదా, ఆయన చదువు అంతేనా? ఆయనకి వాయిస్ ఉంది కదా, ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఫైటింగ్ అని చెప్తున్నాడు. ఆయన అడుగుతాప్పుడు వి ఆర్ ఫైటింగ్ బట్ దే హావ్ టు రిలీజ్ ఫండ్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు. మోకరీ, జనాల్ని వెర్రివాళ్ళు చేయడం. ఎందుకంటే జనం ఆయన ఏం చెప్పినా వింటారు అని ఆయన అనుకోవడం అది అవివేకం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ముస్లింలు ఆయనకు ఓటు వేయరని నేను చెప్తాను ఈరోజు. అవునా? సో హౌ గుడ్ ఆర్ యూ విత్ ముస్లిం పీపుల్ దేర్ ఇన్ ఓల్డ్ సిటీ? ఓల్డ్ సిటీలో ఎంత ర్యాప్ ఉందండి? నేను మళ్ళీ చెప్తున్నా, బీయింగ్ ఇన్ టు అ సెక్యులర్ కంట్రీ, ఈరోజు విడగొట్టి పాలన నేను చెయ్యను. ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, సిక్కులైనా, బౌద్ధులైనా, ఎవరైనా కూడా వాళ్ళు ప్రజలు.
ఈ దేశంలో ఉన్న ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి కావలసిన వాళ్ళకి ఆ ఒక ప్రతిఫలం వెళ్ళాలి. ప్రభుత్వం వాళ్ళ తరఫు నుంచి ప్రభుత్వాలు ఏవైతే చెయ్యాలో ఆ ప్రభుత్వ ఫలాలన్నీ ప్రజలకు అందాలి. దానికి మనకి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా కంపల్సరీ ఉండాలి. ఇది ఈరోజు మనం ఇంకా కూడా తెలంగాణ ఆయన పార్లమెంట్ పరిధిలో ఏవైతే మనం చేయగలుగుతామో, ఎటువంటివి అయితే మనం చేయగలుగుతామో అవన్నీ చేస్తూనే ఒక పార్లమెంటేరియన్గా హీ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఆయనకి ఎందుకుంది? ఆయన ఒక వ్యక్తిగత స్వార్థానికే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకి, ఆయన ఉనికి కోసమే రాష్ట్ర ప్రభుత్వాలతో బాగా సన్నిహితంగా ఉంటాడు, ప్రజల కోసం కాదు. ప్రజలు ఎందుకు మెట్రో ఎందుకు రాలేదు? వై ఈజ్ ఈ నాట్ వాయిసింగ్ ఆన్ ఇట్? హైదరాబాద్ మహానగరం అంతా కూడా మీరు చూస్తూ ఉంటే అటుపక్కన హైటెక్ సిటీ, ఇటువైపు అంటే అన్ని దిశల్లో హైదరాబాద్ మనకి ఇంప్రూవ్ అవుతూ ఒక్క ఓల్డ్ సిటీ మాత్రం ఎందుకు అలా ఓల్డ్గా ఉంచేస్తున్నాడు? ఎందుకు ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చలేకపోతున్నాడు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాడు? ఉన్న చిన్న చిన్న పిల్లలకి ఎందుకు బంగారు భవిత ఆయన ఏర్పాటు చేయలేకపోతున్నాడు? ఆయనకి ఏ విజన్ ఉందండి? వ్యక్తిగత స్వార్థం, కుటుంబ పాలన. ఈరోజు రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ని ఎట్లాగైతే వాళ్ళ కుటుంబ పాలన అంతం చేశారో అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలు, భాగ్యనగర ప్రజలు కూడా ఓల్డ్ సిటీలో ఉన్న ఓవైసీ కుటుంబ పాలన తప్పకుండా మరుగున పడేస్తారు. ఇది ఖచ్చితం. ఈ ఎలక్షన్స్లో ఇది ఖచ్చితం. అంతేనా? 100%. గట్టి కాన్ఫిడెన్స్ తో 100% ప్రజలు విసిగెత్తిపోయారు. వారి మాట వినే వాళ్ళు లేక, వారి గోడు వినేలాగా కాదు. I am the voice for voiceless in old city. I want to be the voice and I will be the voice irrespective of any position. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కెమెరా ముందుగా నేను హౌ గుడ్ ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఓల్డ్ సిటీ పీపుల్? ఇప్పుడు ఓఎస్సీ అనేటైనా ఆడ ఓల్డ్ సిటీలోనే ఉంటాడు, నాంపల్లి సైడ్. అక్కడనే ఎవరైనా 9ంటికి ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు, ఏదున్నా అని ఇమీడియట్గా రష్ చేస్తుంటాడు. మీ దగ్గరకు వస్తే మీరు ఎంత క్లోజ్ ఉన్నారు? ఎంత రెగ్యులర్గా ఓల్డ్ సిటీకి వెళ్తుంటుంటారు? ఎంత మందితో మీరు కలుస్తుంటుంటారు? అక్కడ చాలా ఇష్యూస్ మీద, వేరియడ్ ఇష్యూస్ మీద పనిచేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఈరోజు మీకు కింద కన్నాను, సమస్యల వలయం ఓల్డ్ సిటీ. మనం ఇండివిజువల్ కెపాసిటీలు, ఈరోజు నేను వ్యక్తిగతంగా రాజకీయ పరంగా పార్టీలో ఉండి పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు, పార్టీ కార్యాచరణతో పాటు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసి మమేకమై పనిచేయడం నాకు ఇష్టం కాబట్టి అది ఉడతా భక్తిగా చేస్తూనే వస్తున్నా. నేను ఒక ఇప్పుడు మీరు అంటే మిమ్మల్ని బీజేపీ కార్యకర్తలాగా తెలుసు మాకు. వై ఓల్డ్ సిటీ అని అంటే ఏం చెప్తారు? మీరు ఎంచుకున్నారా ఆ ప్లేస్, లేకపోతే మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అక్కడ కాన్సన్ట్రేట్ చేయమన్నారా? లైక్ హౌ ఇస్ దిస్ థింగ్ హ్యాపెనింగ్ విత్ యూ? ఎవరు చెప్పలేరు, మీకే అనిపించింది మీ సర్వీస్ ఓల్డ్ సిటీకి కావాలి అనిపించింది? ఖచ్చితంగా కావాలి. సో అది మీరు సెలెక్ట్ చేసుకోరు? 100% సెలెక్ట్ చేసుకోవడం కాదు, మనకు సెలెక్ట్ చేసుకోవడం కాదు. అక్కడ కనబడుతుంది, కళ్ళ ముందు కనబడుతుంది, పని చేయాలి అంతే. అది అండ్ ఇంకొకటి, బియాండ్ పాలిటిక్స్ అక్కడ మార్పు అవసరం. బియాండ్ పాలిటిక్స్ అక్కడ ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో కూడా అక్కడ నిజంగా కూడా మార్పు రావాలి. రాజకీయం అనేది ఎందుకు వస్తుందంటే, అండ్ మియర్లీ ఒక పొలిటీషియన్గా నేను ఎప్పుడు లేను. ఐ వాంట్ టు బి ఎ గుడ్ స్టేట్స్మెన్. ప్రజలకు అందుబాటులో ఉండేవాడే నాయకుడు. అదే మీరు ఎంత అందుబాటులో ఉంటున్నారు? నేను అదే అంటున్నా, ప్రజల వద్దకు పాలన. ఇదే నా స్టేట్మెంట్. ఓకే. ఆఫీస్ రూముల్లో 4 గోడల్లో కూర్చోనేది నాయకత్వం కాదు, నేను బిలీవ్ చేయను. నాయకుడు అనేవాడు ప్రజల నుంచి పుడతాడు, ప్రజల్లో ఉంటాడు, ప్రజలతో మమేకం అవుతాడు. నేను చేస్తుంది అదే. నాకు దేంతో సంబంధం లేదు. అదే అంటున్నారు కదా, బేసిక్గా మీలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళతో పనిచేసిన కళ్యాణం గారు గిట మీకు కాంప్లిమెంట్ ఇచ్చిర్రు. అండ్ హీ ఎక్స్పెక్టెడ్ లైక్ యూ షుడ్ స్టాండ్ ఫర్ ఎంపీ అని చెప్పినారు. సో దానికోసం మీ కామెంట్? కళ్యాణం గారు లాంటి మహానుభావులతో కూడా పనిచేయడం అంటే, చాలామంది మహానుభావులతో నేను పనిచేశాను. అందులో నేను స్టార్ట్ చేసిన సాహసి అనే ప్రోగ్రామ్, అంటే ఆడపిల్లలకు మహిళలకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. 20,000 మందా? ఖచ్చితంగా 20,000 పైకే. సో సేఫ్టీ కోసం అన్నట్టు. తప్పకుండా. ఈరోజు పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, తర్వాత మేము డెమోస్ ఇవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. దానికి మహాత్మా గాంధీ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా 6 సంవత్సరాలు వారు చేశారు. ఇన్ఫ్యాక్ట్ మహాత్మా గాంధీ గారు ఆయన ఆ టైంలో కూడా కళ్యాణం గారు ఉన్నారు.
వారు చెన్నైలో ఉండేవారు. వారిని హైదరాబాద్కి పిలిచి వారిని ఈ యొక్క సాహసి అండ్ మిషన్ కవచ్ అనేది మహిళల సమస్యల పట్ల, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బేసిక్గా నేను బిలీవ్ చేసేది ఒక మగవాడి మైండ్ సెట్ మారాలి. మహిళల విషయంలో, ఆడపిల్లల విషయంలో మగవాడి యొక్క ఆలోచన మారాలి. అండ్ అందుకని మిషన్ కవచ్ అంటే, కవచం అంటే ప్రొటెక్షన్. సో ఈ యొక్క మిషన్ కవచ్ ఈ కార్యక్రమంలో అందరూ మగవాళ్లే ఉంటారు. మగవాళ్ళు మాత్రమే మహిళా సేఫ్టీ, గర్ల్స్ సేఫ్టీ మీద మాట్లాడతారు. అందులో సెలబ్రిటీస్, అన్ని స్థాయిల వాళ్ళు, అంటే అది అన్ని రంగాల వాళ్ళు ఉంటారు. అది కేవలం మన భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నాకున్న ఒక నెట్వర్క్తో మంచి మంచి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క మిషన్ కవచ్లో దే గోనా బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ గోనా బి అ బిగ్ గ్లోబల్ మ్యాసివ్ క్యాంపెయిన్ 100%. ఓకే. సో యాటిట్యూడ్నల్ చేంజ్ అనేది కేవలం ఒక ప్రాంతానికి లిమిట్ అవ్వకూడదు, ఇట్స్ ఎ గ్లోబల్ ఇష్యూ. ఓకే. సో అప్పుడు కళ్యాణం గారు ఇవన్నీ తెలుసుకొని ఆయన తొందరగా ఎవరిని కూడా ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో అంత నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారు. ఆయన పెన్షన్, ఆయనకు వచ్చినవన్నీ కూడా ఆర్ఫనేజ్కి రాసిచ్చేసారు అతను కదా వారు. మీరు గిట్ట అంతే కదా, కిడ్స్ వద్దా అనుకున్నారు కదా? మేము పిల్లలు వద్దనుకున్నాము, సమాజమే మా పిల్లలు. కాబట్టి మీరు అన్నట్టుగా ఈరోజు ఇక్కడ నా అవసరం ఉందనుకోండి, ఇక్కడ పని చేస్తాను, నాయకత్వాన్ని తయారు చేస్తాను. లోకల్గా యువతను, మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అక్కడ నాయకులుగా, నాయకత్వం అంటే ఖద్దరు చొక్కా వేసుకొని ఖద్దరు బట్టలు వేసుకోవడం కాదు, ఒక సోషల్ యాక్షన్తో, ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్తో, ఒక విజన్తో ఉన్న నాయకత్వం యువతని తయారు చేయాలనేది నా ఆలోచన. అది తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. మళ్ళీ ఎక్కడ నెసెసిటీ ఉంది వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లోని క్రియేట్ మోర్ లీడర్స్. మై విష్ అండ్ విజన్ టు క్రియేట్ మోర్ విజనరీ లీడర్స్. అది యువత, మహిళలు, మగపిల్లలు. అయ్యో పెద్దవాళ్ళు అక్కర్లేదా అంటే పెద్దవాళ్ళు కావాలి, వాళ్ళ అడ్వైజర్స్ తీసుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవాలి. దాంతోపాటు ఒక విజనరీ నాయకత్వంతో యువత నడుం బిగించి ముందుకెళ్ళాలి. ఓల్డ్ చుట్టూలో తయారు చేస్తాను పక్కా. ఓకే. 1450 డిబేట్స్, రైట్? అండ్ యూ ఆల్సో బీన్ టు కెన్యా, ఆఫ్రికాలో గిట్ట పోయిండే, మాట్లాడిండే, చేసిండే, ఇవన్నీ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పెషల్గా యూనో వేరే ఇండియా నుంచి ఫండ్స్ వచ్చినా రాకపోయినా స్పెషల్లీ తెలంగాణ కోసం అన్నట్టు కేటీఆర్ బయటికి వెళ్ళి ఫండ్స్ పట్టుకొచ్చినాడు. అట్లా ఇఫ్ యూ బికమ్ ఎంపీ, మీరు ఒకవేళ ఎంపీ అయితే, ఫస్ట్ టికెట్ ఇస్తే, ఒకవేళ టికెట్ ఇచ్చినాక ఎంపీ అయితే, మీరు బయటికి వెళ్ళి నేను స్పెసిఫిక్గా వీళ్ళందరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ కెన్ గెట్ దిస్ గ్లోబల్ థింగ్ టు ఓల్డ్ సిటీ అన్నట్టు ఏమన్నా ప్రామిస్ చేయగలుగుతారా? మా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న ప్రతి స్కీమ్ని క్షేత్రస్థాయిలో మొట్టమొదటి వ్యక్తికి ఎవరికైతే అందుతాయో చివరి వ్యక్తి వరకు కూడా అందించడం వల్లే వీఆర్ నాట్ డిపెండెంట్ గ్లోబలీ, వీఆర్ అవర్ సెల్స్, వీఆర్ వెరీ మచ్ ఇండిపెండెంట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, కేంద్ర సర్కార్ నాయకత్వంలో కేంద్రం అవలంబిస్తున్న ప్రతి ఫలితాన్ని కూడా ప్రతి గుమ్మానికి చేర్చి జోడించి చక్కటి జీవన విధానాన్ని 100% ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్స్తో పాటు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, న్యూట్రిషన్, ఇట్లా అనేక ఆస్పెక్ట్స్లో. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దేనికి, ఎక్కడ ఇస్తారు? అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, లోకల్గా. ఒకటి అంటారండి, సోషల్ యాక్షన్. నా చదువు నాకు అదే నేర్పించింది. మీకు ఎప్పుడైతే మీ హక్కులు తెలుస్తాయో, నేను ఒక సగటు మనిషిగా బస్తీలలో నీళ్ళ సమస్య ఉంటే 30 ఏళ్ల సమస్యలు, నీళ్ళ సమస్యలు, 25 ఏళ్ల టాయిలెట్స్ లేని సమస్యలు, ఇటువంటి సమస్యలు ఉంటే నేను ఒక ఆర్డినరీ కాగితం మీద రూల్ పొజిషన్ రాసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి ఇస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, దే హ్యావ్ రిజాల్వ్డ్. నేనేమంటానంటే ముందు మీకు మీ హక్కునంటూ తెలియాలి. మీరు అసలు ఇంత పెద్ద పెద్దవని చేయక్కర్లా. ఏదో ఇవన్నీ వాళ్ళు ఆర్భటంగా ఇందాక అన్నారు బీఆర్ఎస్, కేటీఆర్ అంతా అని, అంత ఆర్భటంగా అక్కర్లా. ఉన్న సిస్టమ్ని ప్రాపర్గా యూజ్ చేస్తే సస్యశ్యామలం అవుతుంది. మీకు తెలియాలి కదా, సిస్టంలో ఏముందో మీకు తెలియాలి కదా, మీ హక్కు ఏంటో తెలియాలి కదా, అవేర్నెస్ రావాలంటారు, అవగాహన కావాలి కదా. అవగాహన వచ్చినాడు మీరు అసలు పెద్ద పెద్ద విషయాలు ఏంటి, చిన్న చిన్న విషయాలు చేస్తే మీకు అన్ని సమస్యలు తీరుతాయి. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అండి.
రాజాసింగ్ గారు ఏమంటున్నారు, ఓల్డ్ సిటీ అంటే రాజాసింగ్, రాజాసింగ్ అంటే ఓల్డ్ సిటీ అన్నట్టు ఒక మార్క్ ఉంది. సో హౌ వుడ్ ఆర్ యూ విత్ హిమ్? ర్యాపోస్ ఎట్లుంటాయి మీకు అతను? రాజా సింగ్ గారు మా పార్టీ సీనియర్ నాయకులు. ఆయనకి ఎంతో విశేషమైన ప్రజాభిమానం ఉంది. ఇక్కడ ఏంటంటేనండి, పార్టీలో ఎప్పుడు కూడా మేము వ్యక్తుల గురించి మాట్లాడం. మేము ఎప్పుడు మాట్లాడం. ఇక్కడ పార్టీ ఐడియాలజీ ఎవరున్నా, ఏ పెద్దలున్నా గౌరవిస్తాము. పార్టీ ఐడియాలజీని నాయకులు, కార్యకర్తలు పార్టీ ఐడియాలజీ మాత్రమే మేము తీసుకెళ్తామండి. మీరు పార్టీ డిసైడ్స్, మీరు చూశారు మొన్న మధ్యన కూడా మీరు చూశారు, పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది, పార్టీ అందరినీ గమనిస్తుంది. పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తిని మేము గౌరవిస్తాం. కార్యకర్త అయినా నాయకులైనా 100% మేము గౌరవిస్తాము. అందరూ పార్టీలో ఒక్కరే. ఓకే, అక్క నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు అంటే పార్టీలో ఎవరున్నా అని అందరినీ సపోర్ట్ చేస్తాం, మేము ఎవరినైనా ఈక్వల్ గా చూస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు వెన్ ఐ వాజ్ ఆస్కింగ్, మళ్ళీ మీకు ముస్లిమ్స్ ర్యాపో ఉందని అంటే రిలీజియన్స్ తో మాకు సంబంధం లేదు, అందరు ఒకటే ఈక్వల్ అని చెప్పారు. అట్లాంటప్పుడు మీరు నించునే బదులు మంచి ఒక ముస్లిం కంటెస్టెంట్ ని బీజేపీ నుంచి నించోబెట్టచ్చు కదా. పార్టీ అధిష్టానం ఏది రైట్ అనుకుంటే వాళ్ళు చేస్తారు. పార్టీ పెద్దలు ఏది అక్కడ సముచితం అనుకుంటే అది వాళ్ళు చేస్తారు. మీరు ఎప్పుడైనా అట్లా రికమెండ్ చేసిరా, మనం గిట ముస్లిం అయినా నించోబెడదామని? ఎందుకంటే నేను ముస్లిం మహిళల్ని చాలా మందిని పార్టీలో పెద్ద సంఖ్యలో జాయిన్ చేశాను. అలాగే ఇంతకుముందు సంజయ్ గారు పాదయాత్ర అప్పుడు కూడా, బండి సంజయ్ గారు పాదయాత్ర అప్పుడు కూడా ఆల్మోస్ట్ మాకు వందల సంఖ్యలో ముస్లిం మహిళలను తీసుకొచ్చి వాళ్ళు మద్దతు తెలిపారు ట్రిపుల్ తలాక్ బిల్ నేపథ్యంలో. సో అప్పుడు మీకు తెలుస్తుందిగా. సో నాకు తెలిసి నేను వెళ్తే ఆత్మీయంగా హక్కును చేర్చుకునే ముస్లిం సోదరి మనులు బోల్డ్ మంది ఉంటారు. వ్యత్యాసం ఎందుకంటే, నేను ఇందాక మిడిల్ ఈస్ట్లో పనిచేశాను. నేను ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్లో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు నాకు ఒక ఎక్సలెంట్ ర్యాపో ఉంది ఎంతో మందితో. నేను అన్నాను, ఇట్స్ ఎ లెర్నింగ్. నేను అదే అంటాను, ఒకసారి మీరు మీ ఆలోచన పరిధి దాటి బయటికి వెళ్ళి చూస్తే మీకు ప్రపంచం అంతా విశాలంగా కనపడుతుంది. మీకు సమస్యలు ఏంటో కనపడతాయి, దాని పరిష్కారాలు ఏంటో కనపడతాయి. ఇక్కడ నేను ఏమంటానంటే, నాకు ఈ హిందూ ముస్లిం నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే నాకు ఒకటి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వీళ్ళని ఎందుకు తట్టుకుంటారా అని అడుగుతున్నా అంటే, ఓఎస్సీ అంటేనే ఐ మీన్ ఎంఐఎం పార్టీని కాదని వేరే పార్టీలో నుంచి నించున్న ముస్లిమ్స్ని ఇట ఓడగొట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫిరోజ్ ఖాన్ అనేటైనా మంచి ప్రాపర్ ముస్లిమే, కానీ హిందుత్వానికి గిట బాగా సపోర్ట్ చేస్తాడు. అట్లాంటి వ్యక్తిని వాళ్ళు ఓడగొట్టడం మనం చూసినాం. మీరు ప్రో హిందూ, సో మీకు అక్కడ కరెక్ట్గా సపోర్ట్ దొరుకుతుంది అన్నట్టు. వాట్ ఈస్ మేకింగ్ యూ సో కాన్ఫిడెంట్? ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై విజన్. నా విజన్లో నిజాయితీ, ధర్మం అనేది తప్పకుండా. ఎందుకంటే నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ప్రియాంక గారు, ఎప్పుడైతే మన పట్ల మనకు నిబద్ధత ఉందో, మనకు నిజాయితీ ఉందో, తప్పకుండా కూడా మార్పు స్టార్ట్ అవుతుంది. మార్పు అనేది ఒక్కసారిగా వచ్చేది, ఒకటేసారి ఒక రోజులో ఓవర్ నైట్ మీకు ఏదో మ్యాజికల్ వ్యాండ్ ఇస్తే ఏదేదో అయిపోయిందని కాదు. మార్పు మొదలవుతుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న ఓటర్లందరూ, వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఓటర్లందరూ కూడా నడుం బిగించి ముందుకు వస్తున్నారు. ఖబర్దార్ ఎంఐఎం, ఇది జరుగుతుంది. సో మీరు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం అన్నట్టు ఈ రీసెంట్ టైంలో దేనికోసం మనం ఫైట్ చేసిరా? చిన్నపిల్లల మీద జరుగుతున్న వాటి మీద, అలాగే ట్రిపుల్ తలాక్ వల్ల కూడా చాలామంది ముస్లిం మహిళలు, చాలామంది, ఒక్కటి కాదు రెండు కాదు, మీరు వారి బాధలు తట్టుకోలేరు. ఒక మహిళగా మనం తట్టుకోలేం. ఎందుకంటే తలాక్ అనేది ఫోన్ల మీద మెసేజెస్ ఇవ్వడము, అట్లా తలాక్ ఇచ్చిన వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళకి చిన్నపిల్లలు ఒకరో ఇద్దరో ముగ్గురో అలాంటి పిల్లలు తలాక్ ఇచ్చేసి కనీసం వాళ్ళకి కావలసిన బేసిక్ అలిమనీ కూడా ఏమీ లేకుండా, డబ్బులు లేకుండా అట్లా వదిలేసిన ఆడవాళ్ళని కోకొల్లలు, కనీసం ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, ఎవరు సపోర్ట్ చేయకుండా, వాళ్ళకి ఎక్కడ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా, ఎటువంటి సహాయ సహకారం కాకుండా, ఒక ఎమోషనల్ సపోర్ట్ లేకుండా బాధపడుతూ మగ్గిపోతున్న మహిళలు బోల్డ్ మంది. అక్కడ జరుగుతున్న ఒక చీకటి ప్రపంచం, వెలుగే లేని చీకటి ప్రపంచం. అందులో ఎక్కువగా విక్టిమ్స్ ముస్లిం మహిళలే. అండ్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్. ఈ ప్రతి ముస్లిం సోదరి మరి నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. నేనేమంటానంటానండి, నేను మనిషినే,
ఒక్క రోజులో మనం అన్నీ చేసేస్తామని చెప్పట్లా, కానీ మార్పు స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, దీనికి పొజిషన్తో సంబంధం లేదు. ఎప్పుడైనా మీరు ఇన్ జనరల్ గా ఓఎస్సీ గారిని కలిసిరా ఏ క్యా హో రా హై ఏ క్యూ ఐసే హో రా హై అన్నట్టు క్వశ్చన్ చేసిరా ఎప్పుడైనా డైరెక్ట్ గా? ఓవైసీ గారు ఎప్పుడైతే పార్లమెంట్లో ఏ బిల్లు మేము సపోర్ట్ చేయలేం, అంటే ప్రజల ఒక్క ప్రయోజనం కొరకు ప్రవేశపెట్టిన ఏ బిల్లుని ఓవైసీ గారు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ బిల్లు ఆయన సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఆయన వేసిన ప్రతి క్వశ్చన్కి కౌంటర్స్ ఖచ్చితంగా నేనే ఇచ్చాను, ఖచ్చితంగా ఇచ్చాను. అటు మన స్టేట్ మీడియాలో ఇవ్వడం జరిగింది, నేషనల్ మీడియాలో కూడా ఇచ్చాను, సోషల్ మీడియాలో కూడా ఇచ్చాను. మీడియా వాళ్ళు ఎవరో తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే సోషల్ మీడియాలో కూడా మాట్లాడాలి. కాబట్టి చేరవలసిన వాటికి చేరే ఉంటుంది. రేపు మళ్ళీ ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి, యమునా అభి తు రుక్ జా నే దేరే తెరకు సీట్ छोड़ दो अभी అని అన్నారు అనుకోండి, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? मैं आपको पहले ही बोली, मेरे को कुछ పోస్ట్ से నా పోస్ట్తోనో లేకపోతే పొజిషన్తో నాకు సంబంధం లేదు. పార్టీ మాకు నేర్పించింది అదే. పోస్ట్ల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయరు, పొజిషన్స్ కోసం పనిచేయరు. ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇందాక మీతో అన్నట్టుగా ఆ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఏదైతే మా ఒక ఐడియాలజీ ఉందో, అందరి కోసం పనిచేయండి అని, మనసా వాచా కర్మేన ప్రజా సంక్షేమం కోసం పనిచేయడమే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న కార్యకర్తలకి ఇవన్నీ కూడా మొమెంటరీ, ఇవేమీ కనపడవు. ఈరోజు ఎందుకు అధికారికంగా ఒక స్థానం కావాలి అంటే, ఒక సోషల్ యాక్షన్ని, ఒక ప్రాపర్ విజన్ని పట్టాల మీద నడిపించడానికి, పట్టాలు ఎక్కించడానికి. పట్టాలు తప్పింది, ఎంఐఎం పార్టీ పట్టాలు తప్పించేసింది, దాన్ని పట్టాలు ఎక్కించాలి. సో వీ నీడ్ అ ప్రాపర్ స్ట్రాటజీ, వీ నీడ్ అ ప్లానింగ్. నేను అదే అన్నాను కదా ఇందాక మీతో, హైదరాబాద్ ని భాగ్యనగర్ చేస్తాను అన్నారు కదా, తప్పకుండా. ఆ పేరు మార్చేస్తారా? మేము మార్చలే, మా ఒక ఐడెంటిటీ మళ్ళీ అది వెలుగులోకి వస్తుంది అంతే. మేమెక్కడ మార్చలే, అది ఎప్పటికీ భాగ్యనగరమే, అది ఎప్పటికీ భాగ్యనగరమే. ఆ చంద్ర తారార్కం భాగ్యనగరమే. వాళ్ళు మార్చుకున్నారు, మేము మార్చుకోలే, మాది భాగ్యనగరమే. ఎంత చక్కగా ఉన్న భాగ్యనగరం, మేము అన్నది భాగ్యనగరం, వాళ్ళు అంటుంది పాత బస్తీ. వ్యత్యాసం ఉందిగా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము భాగ్య నగరాన్ని కోరుకుంటున్నాం, భాగ్యాన్ని ఇచ్చే నగరం, అందరూ ప్రాస్పర్ అయ్యేది, అందరూ హ్యాపీగా ఉండేది, అందరూ ఆనందంగా ఉండేది, అంత సస్యశ్యామలంగా ఉండేది. వాళ్ళు అంటుంది పాత బస్తీ. వాళ్ళు అంటుంది ఏంటి, మేము దీన్ని పాత బస్తీగానే ఉంచుతాము అని. ఓవైసీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు ఎంఐఎం చీఫ్ ఎవరిని ఎందుకు చేయలేదు? అది వాళ్ళ ఇష్టం, మా చాయిస్ అని అంటారు. వాళ్ళ ఇష్టం కాదండి, కుటుంబ పాలన ఏ స్థాయిలో ఉందా అని ఈరోజు వాళ్ళు తెలుసుకోవాలి, జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విన్నారా? ఈరోజు జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటివి ఎన్నో, అంటే ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు, భయభ్రాంతులు చేశాడు ప్రజలు. ఆయన గురించి ఒక్కడు మాట్లాడినా భయపెడతారు, కొడతారు. ఇది కాదంటారా? కాదు అని చెప్పమానండి. అందుకే అన్నాను వాయిస్లెస్. ఆయన గురించి అగేన్స్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయిస్తాడు. అది జరుగుతుంది, అది వాస్తవం. నేను సిద్ధమండి. ఈరోజు నేను వాళ్ళెవరండి మనం కొట్టేది? మీరే అంటున్నారు కదా, మాది సమూహం. అతను కొడుతోంది ప్రజాస్వామ్యాన్ని, నన్ను కాదు. అతను కొడుతోంది ప్రజాస్వామ్యాన్ని, నన్ను కాదు. కాబట్టి ప్రజలతో నిర్మింపబడ్డ, ప్రజల చేత ఏర్పడబడ్డ ఒక ప్రజాస్వామ్యాన్ని కొట్టినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ కాదు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు చైతన్యవంతం చేస్తాం. మేము చేస్తాము, చేస్తూనే ఉంటాము, తిప్పి కొడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మైక్ టీవీ. అండ్ మీకు టికెట్ రావాలని మేంగిట కోరుకుంటున్నాం. వస్తే మాత్రం మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి, మాకు మీరేం డెవలప్ చేసిందో అనేది చూపించాలా. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. So I am Priyanka signing off.